చిరంజీవి గారికి సంబంధించి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు అనవసరంగా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఏం చిరంజీవి లేదండి. గారు మహిళలు ఏం లేదు, మీరు వినలేదేమో. నేను ఆల్రెడీ దాని మీద చెప్పాను కదా, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు. సార్ నేను విన్నాను. మా శ్యామలా గారు మాట్లాడింది విన్నాను. ట్రోల్స్ జరుగుతున్నాయి విన్నాను. అంటే ఈరోజు ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల పుడుతుందా అనేది కూడా మాట్లాడటానికి చూపించడానికి కూడా హాస్పిటల్స్ కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఎవరైనా ఒకటేనన్న భావనని మనం అందరం కూడా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి చిరంజీవి గారు ఆయనకి మగపిల్లాడు కావాలని చెప్పేసి కోరుకుంటే కోరుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి, అత్త ఇస్తానంటే అబ్బాయిని ఇస్తానంటే కోడలు వద్దంటుందా అని ఏదో ఒకటి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అక్కడ జరుగుతుంది సినీ ఫంక్షన్కి జరిగినటువంటి ఒక కార్యక్రమం, దానికి దీనికి సంబంధం లేనటువంటి అంశం మాట్లాడి ఆడ మగ అనేటటువంటి జెండర్కి సంబంధించి ఏదో ఒక సపరేట్గా మాట్లాడినట్టు అనిపించి ఎవరికి వాళ్ళు చేతనైన విధంగా వాళ్ళు మాట్లాడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గారిని ప్రత్యేకంగా మేము అనటం కానీ తిట్టడం కానీ మాకు అవసరం లేదు. మా పనేదో మేము చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని చంద్రబాబు నాయుడు గారి ద్వారా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో చేపించాల్సిన బాధ్యత ఆయన హామీ ఉన్నాడు, ఈయన చేపిస్తానన్నాడు. కాబట్టి వాటి మీద మాకు ఫోకస్ ఉంటుంది కానీ మిగతా వాటి పట్ల మాకు ఫోకస్ అవసరం లేదు సార్. ఓకే, ఏంటి చంద్రబాబు నాయుడు గారికి అసలు పవన్ కళ్యాణ్ గారు టచ్లోనే లేరట, ఉదయం నుంచి ఊదర కొడుతున్నారు మీ ట్రోల్స్. అదే సార్, చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశానికి సంబంధించినటువంటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడదామంటే నాకే దొరకట్లేదు అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారితో అన్నారని. మరి అసలు ఈ వ్యవస్థ ఏమైపోతుంది సార్? ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడుకునేటటువంటి ఆ కమ్యూనికేషన్ కూడా మిస్ అయిపోయి ఆయన ఫోన్ కూడా ఎత్తనటువంటి పరిస్థితి కనపడతా ఉందంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు దాచుకోనటువంటి కార్యక్రమాలకు తప్పితే వీరు వేరే ప్రయారిటీస్ ఏం లేవు సార్. అందుకని చెప్పేసి వీరంతా కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీర్థయాత్రలు అని చెప్పేసి ఆయన మళ్ళీ కర్ణాటక లేకపోతే ఇటు నడువు నొప్పి అంటున్నాడు, కాసేపు ఆరోగ్యం బాగాలేదని అంటున్నారు. ప్రజా సమస్యలు బొచ్చెడు ఉన్నాయి, ఇచ్చిన హామీలు బొచ్చెడు ఉన్నాయి. వీటన్నిటిని నెరవేర్చేటటువంటి పరిస్థితి లేక వీళ్ళు తప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పల్లెటూరులోకి వెళ్ళండి, మీరు ఇచ్చినటువంటి హామీల గురించి నా 15,000 ఎక్కడ, నాకు ఇస్తానన్న 18,000 ఎక్కడ అని చెప్పేసి కాలర్ పట్టుకోమని అడిగిన వాళ్ళని కాలర్ పట్టుకుంటారు. మాది బాధ్యత అన్న వాళ్ళని నీ బాధ్యత అన్నావు ఎక్కడ అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి సార్. అలాగే వైనాట్ 175 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భ్రమంలో ఉన్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగ్ ఇప్పటికీ ఉంది. రైట్, ఓకే, ఉందండి, ఇంకొక 25-30 సంవత్సరాలు మీదే పాలన. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇంకేం చెప్తారు మీరు? ప్రసాద్ గారు, అదే సార్ ఏంటి పరిస్థితి? 2.0 అట, ఎవడెవడ ఏం మాట్లాడాడో ఈయన కూడా ఒక బుక్ ఏదో పెట్టినట్టున్నారు, గ్రేట్ బుక్ ఏదో అని. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సరే, ఒక్కొక్కరిది ఒక్కొక్క పందా ఉంటుంది. అధికారం కోల్పోయిన వెంటనే అధికారం కోసం ఇప్పుడు దానికి లోకేష్ గారు పాదయాత్ర పిడికెళ్ళి బిగించి ఆయన పాదయాత్ర చేసి మొదలెట్టాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అసెంబ్లీ వేదికగా బయటికి వెళ్ళి పాదయాత్ర చేసుకొచ్చి ఆయన అధికారం సాధించుకున్నాడు. దానికన్నా ముందు రాష్ట్ర విభజనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి అధికారం కైవసం చేసుకున్నారు. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు గతంలో తెలుగుదేశం 23 స్థానాలు వచ్చినప్పుడు ఇప్పుడు 164 స్థానాలతో ప్రభుత్వం సురక్షితమైన ప్రభుత్వం ఏర్పడుతుందని అలా కొన్ని జరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా వీళ్ళు కూడా నెక్స్ట్ 5 years అన్నదానికి ముందుగానే వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి ప్రేరణ కలిగించడానికి ఇదంతా ఒక ఎత్తి అయితే, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటే ఇందాక ఆనంద్ సాగర్ గారికి నేను చెప్పేంత స్థాయి కాదు కానీ చిన్నవాడిని ఒక మాట చెప్తాను సార్, మీరు రంగుల విషయంలో ఏదో ఫిగర్ చెప్పారు ఇటు అటుగాను, కానీ వాస్తవానికి అసెంబ్లీ వేదికగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారే 101.5 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేయబడ్డాయి రంగులు వేయడానికి తీయడానికని అసెంబ్లీ సమావేశాల్లో సమాధానం చెప్పిన ఉదంతాన్ని ఒకసారి మీరు పరిగణలోకి తీసుకోండి సార్. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఎప్పుడైతే 1,000 కోట్లు అన్న దగ్గర 1,000 కోట్లు కాదు అన్న దగ్గర
నిన్న చంద్రబాబు గారు కూడా గౌరవ మినిస్టర్స్తోనూ గౌరవ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీస్తోనూ వాళ్ళతోనూ మీటింగ్లో పారిశ్రామిక